అందరికీ నమస్కారం. ఇగో ఇది ఇక్కడ మలేషియాలో ఇది కుమారస్వామి విగ్రహము. వరల్డ్లోనే హయ్యెస్ట్ 140 ఫీట్లు హైట్ ఉన్న కుమారస్వామి విగ్రహం ఇది. ఇది ఒక ఆయన కేరళ ఆయన పిల్లయ్య అనే అతను ఇది కనుక్కున్నాడంట. యాక్చువల్గా ఈ పక్కన కనిపిస్తున్నాయా, ఇది ఒక్కతనే కట్టించాడంట. ఇది మొత్తము పిల్లయ్య అనే అతను. ఇక్కడ ఈ పక్కన కనిపిస్తున్నది బాత్ కేవ్స్, అంటే దాని పేరే బాత్ కేవ్స్. అయితే ఈ బాత్ కేవ్స్ అనేది కూడా ఒక అమెరికన్ కనుక్కున్నాడంట, ఈ కేవ్స్ ఇక్కడ ఉన్నాయని. అయితే ఇక్కడ ఇది ఎక్కడానికి 242 స్టెప్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. కలర్ల రెడ్, ఎల్లో, గ్రీన్ అని కనిపిస్తున్నాయి కదా. ఇది 248 స్టెప్స్ ఉన్నాయంట ఆ కేవ్స్కి వెళ్ళడానికి. అయితే ఈ సంవత్సరం మాత్రం ఇట్లా ఉంది. నెక్స్ట్ ఇయర్ కల్లా రూఫ్ వే తయారు చేస్తున్నారంట. సుమారు 240 ఎక్కాలంటే అప్ అండ్ డౌన్ వెళ్ళి పోయి రావడానికి 1 అవర్ పడుతుంది. అయితే మేము కామన్గా గ్రూప్తో వచ్చాం కాబట్టి పోయే టైం లేక ఎక్కట్లేదు. ఇది గవర్నమెంట్ ఇక్కడ దీని కొరకని ఒక 1000 కోట్లు, అంటే 1000 రింగిట్స్ శాంక్షన్ చేసిందంట రూప్ వే కొరకు. బహుశా అది నెక్స్ట్ ఇయర్ కల్లా, అంటే ఎస్టిమేషన్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ కల్లా అది మొత్తం రెడీ అవుతుందంట. ఇది ఈ యొక్క బాత్ కేవ్స్ యొక్క చరిత్ర. ఇక్కడ మొత్తం కూడా ఇట్లా ఇది వినాయకుని టెంపుల్, తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్, తర్వాత అన్ని రకాల టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈవెన్ ఇది ముస్లిం కంట్రీ అయినా ఇక్కడ ముస్లిమ్స్ పాపులేషన్ టోటల్ 60% వాళ్ళే ఉన్నారంట. మిగతా 40%లో ఇండియన్స్, తమిళియన్స్, కేరళ వాళ్ళు, తర్వాత వేరే చైనీసు, మలయాళీ. ఇక్కడి లోకల్ లాంగ్వేజ్ వచ్చి మలాయ్. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్పెషాలిటీ గవర్నమెంట్ గురించి చెప్పాలంటే, ఇగో ఇవన్నీ కూడా గుళ్ళే. ఇక్కడ అన్ని వరుసగా గుళ్ళు కట్టారు. ముస్లిం కంట్రీ అయినా మన హిందూ అంటే ఎవరి మతాన్ని వాళ్ళు ఇక్కడ అందరూ ఉన్నారు. ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, తర్వాత తమిళియన్స్ ఉన్నారు, తర్వాత ఇండియా వాళ్ళందరూ, మొత్తం చైనీస్ ఉన్నారు. కానీ ఎవరి రిలీజియన్కు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు. అట్లా మనలాగా ఒక కించపరుచుకునే గుణం ఇక్కడ లేదు. ఎవరి రిలీజియన్కు వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి చూడండి ఈ విగ్రహాన్ని. థ్యాంక్ యూ.